ప్రియులారా, ఒకటో వచనం మనం చూస్తే, ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఒక ప్రశ్న వారు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడు? ఇంతకీ వాళ్ళకి ఆ ప్రశ్న రావడానికి కలిగినటువంటి కారణాలు ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, 17వ అధ్యాయం వరకు జరిగినటువంటి సందర్భాలను బట్టి మనం కొన్ని విషయాల్ని కన్క్లూడ్ చేయొచ్చు. ఇవే కారణాలని మనం నొక్కి చెప్పలేములే గానీ, 17వ అధ్యాయం వరకు మనం చదివినటువంటి పరిస్థితులను బట్టి, జరిగినటువంటి సందర్భాలను బట్టి అవి అయ్యుండొచ్చు అని మనం డిక్లేర్ చేయొచ్చు. ఏంటవి అని మనం గమనించినట్లయితే గనక, యేసుక్రీస్తు వారు పేతురుని, "నీవు పేతురువు, నీ బండ మీద సంఘమును కట్టుదును" అనే విషయాలు గాని, పరలోక రాజ్యపు తాళపు చెవి నీకిస్తాననే సందర్భాలు గాని, లేదంటే పేతురు, యోహాను, యాకోబు వీరు ముగ్గురినే ఆయన కొండ మీదకి తీసుకెళ్ళటం గాని, అక్కడ జరిగినటువంటి రూపాంతరం పొందిన సందర్భం గాని, లేదు అంటే గనక ఏదైనా గాని సూచకక్రియ జరిగినప్పుడు పేతురు, యోహాను, యాకోబు వీరు ముగ్గురిని లోపలికి తీసుకెళ్ళటం గాని, లేదంటే పేతురు గారు నీళ్ళ మీద నడిచిన సందర్భం గాని, ఇవన్నిటిని బట్టి మనం చూస్తే మనకి ఒక ప్రశ్న అనేది మనకి ఇప్పుడు కాలంలో రాకపోవచ్చు. ఎందుకంటే వాక్యం మనకు అర్థమవుతుంది గానీ, అప్పటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి వాక్యాన్ని పరిపూర్ణంగా వారికి లేదు గనక, ఇన్ జనరల్‌గానే ఒక ప్రశ్న వస్తదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో కూడా ఆయన ఉద్దేశంలో ఏమీ లేదులే గానీ, కనిపించే స్వభావాన్ని బట్టి, జరుగుతున్నటువంటి ఈవెంట్స్‌ని బట్టి, రెగ్యులర్ ఈవెంట్స్‌ని బట్టి ఒక ప్రశ్న వస్తుంది. ఏంటంటే, పేతురు గారు గొప్పవారా? యోహాను గారు గొప్పవారా? లేదంటే యాకోబు గారు గొప్పవారా? అనే ప్రశ్న వాళ్ళకి రావడం అనేది మనం గమనించొచ్చు. కావాలంటే మనం చూద్దాం మత్తయి సువార్త 18వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం గమనించినట్లయితే గనక, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, వారి మధ్యన నిలవబెట్టి, అంటే దేవుడు చెబుతున్నటువంటి సందర్భం మీరు గమనించినట్లయితే గనక, 1వ వచనం నుంచి మళ్ళీ చూద్దాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని, అంటే ఒక చిన్న బిడ్డను తీసుకొని, ఆయన అంటున్నటువంటి సమాధానానికి మనం వెళ్ళటం కంటే కూడా, ఈ కాలంలో గూడా, అంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టే కాదండి. ఇప్పటి కాలంలో గూడా ఒక సేవకునితో ఎవరైనా గాని క్లోజ్‌గా మాట్లాడుతున్నా, ఒక సేవకునితో ఎవరైనా గాని క్లోజ్‌గా మూవ్ అవుతున్నా గాని, ఆ వ్యక్తి పట్ల మిగిలినటువంటి సంఘములో ఉన్నటువంటి వారు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఈర్ష్య, ఒక కక్ష, ఒక మత్సరం లాంటివి ఉన్నా లేకపోయినా గాని, ఒక స్టేట్మెంట్ డిక్లేర్ చేసేస్తా ఉంటారు. ఈ ఈ వ్యక్తి అంటే ఆ పాస్టర్ గారికి చాలా ఇష్టమండి. ఆయనతోనే ఎక్కువ మాట్లాడతాడు. ఆమెతోనే ఎక్కువ మాట్లాడుతది ఆ అక్క. ఈ అక్క ఏంటో ఎప్పుడు ఆ అమ్మాయితోనే మాట్లాడుతుంటది. ఈ అన్నయ్య ఏంటో ఎప్పుడు ఆ అబ్బాయితోనే మాట్లాడుతుంటాడని ఒక కన్క్లూజన్‌కి వచ్చేస్తా ఉంటారు. ఇక్కడ గూడా కొండ కొండ పైన ఉన్నటువంటి ముగ్గురు సందర్భం గురించి మనం ఆలోచించినట్లయితే, దే హాడ్ ఎ విజన్. వాళ్ళకి ఒక దర్శనం జరిగింది. బట్ కింద ఉన్నటువంటి వారు ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టలేక వారు ఆ విషయంలో విఫలమైనట్టుగా మనం గమనించొచ్చు. అంటే వీటన్నిటిని బట్టి మనకేం అర్థమవుతుందంటే వాళ్ళలో ఒక సంఘర్షణ. ఇంకా మీరు చూస్తే లూకా సువార్తలో మీరు గమనించారనుకోండి. లూకా సువార్తలో మరొక సందర్భాన్ని మనం జాగ్రత్తగా అక్కడ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి సందర్భం లూకా సువార్త 10వ అధ్యాయం, క్షమించండి, లూకా సువార్త 9వ అధ్యాయం మనం గమనించినట్లయితే గనక 46వ వచనం మనం చూద్దాం. 46వ వచనం మనం చూస్తే అక్కడ ఏం జరిగింది ఇంతకీ? తనలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా, అంటే వాళ్ళలో ఎవరు గొప్పవారు ఇంతకీ అనే ఒక తర్కం పుట్టింది. అంటే ఒక ప్రశ్నతో వీరు యేసుక్రీస్తు వారి దగ్గరికి రావటం కంటే ముందు అక్కడ ఏం జరిగింది ఎందుకంటే గొడవ. ఏంటి ఇంతకీ? నేనే గొప్పవాడిని, నేనే గొప్పవాడిని, నేనే గొప్పవాడిని. యేసుక్రీస్తు వారు నాకే వాటర్ మీద నడిచే ధన్యతనిచ్చారు కాబట్టి నేనే గొప్పవాడిని. నాకే మా ముగ్గురిని తీసుకెళ్లారు కాబట్టి, ఇదిగో మా అమ్మగారు వచ్చి మాట్లాడారు కాబట్టి, మా అమ్మ జబదేవి కుమారులా అని చెప్పేసి ఇక వాళ్ళు వీళ్ళు రకరకాలుగా అనేక రకాలుగా ఎవరి కోణంలో వాళ్ళు ఎవరు గొప్ప అనే ఒక తర్కం, ఒక డిస్కషన్, ఒక ఆర్గ్యుమెంట్, ఒక డిబేట్ కూడా అనొచ్చండి మనం. ఒక డిబేట్ జరిగింది. దేని మీద డిబేట్? ఎందుకు? నేను గొప్ప, నేను గొప్ప, ఎవరు గొప్ప అనే దాని గురించి ఒక డిబేట్ జరిగింది. కన్క్లూజన్ పాపం రాలేదనుకుంటా వాళ్ళకి. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారండి. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్ప అనే ప్రశ్న. ఈరోజు చాలా మినిస్ట్రీస్‌లో కూడా ఈ ప్రశ్న రావచ్చు. మనలో కూడా రావచ్చు. జేసీ చర్చ్‌లో ఉన్నటువంటి వారు కూడా ప్రస్తుతానికి అలాంటివి ఏమన్నా రాకపోవచ్చేమో గానీ, భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలను బట్టి, జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ ప్రశ్న వస్తది. ఈ బ్రదర్ ఏంటి ఎప్పుడు ఈ బ్రదర్‌కి అన్నీ చెప్తున్నారు. ఈ బ్రదర్ గొప్ప, ఆ బ్రదర్ గొప్ప, ఈ బ్రదర్ గొప్ప. ప్రశ్నలొస్తా ఉంటాయి సహజంగా. ఇంకొంతమంది
సేవకులనే పోలుస్తూ ఉంటారు. అగో ఆ పాస్టర్ గారు ఇలా చెప్తారండి. ఈ పాస్టర్ గారు అలా చెప్తారండి. ఈ పాస్టర్ గారు అలా ఉంటారండి. ఈ సిస్టర్ ఇలా ఉంటారండి. ఆ సిస్టర్ ఇలా ఉంటారండి. కంపారిజన్స్. ఏంటంటే మార్క్స్ ఏసేస్తా ఉంటాం. ప్రసంగాలకి మార్క్స్ ఏసేస్తా ఉంటాం. పనులకి మార్క్స్ ఏసేస్తా ఉంటాం. టాలెంట్స్‌కి మార్క్స్ ఏసేస్తా ఉంటాం. అన్నిటికి మార్క్స్ ఏసేస్తా ఉంటాం మనం. అయితే యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఈరోజు మనందరం అప్లై చేసుకోవాలి. అయితే దీనికి మనం గమనించినట్లయితే గనక 2 పాయింట్స్ నేను కన్ఫర్మ్ చేసి చెప్తానండి. ఏంటంటే ఒకటి, ఎందుకు ఇలాంటివి రావచ్చు మనలో గూడా అంటే చాలా కారణాలు ఉండుండొచ్చు. దేవుడు నాకిచ్చినటువంటి వాక్యానుసారమైన అనుభవాన్ని బట్టి, నేను నా జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి 2 చెప్పగలను. ఒకటేంటంటే, ఎప్పుడైతే మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క వాక్యంతో మనం పోల్చుకోకుండా, దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాన్ని సరిదిద్దుకోకుండా, మన చుట్టుపక్కల ఉన్న వారితోటి మనం పోల్చుకోవటం ప్రారంభిస్తామో, ఆటోమేటిక్‌గా మనకి ఈ కాంపిటేటివ్ వరల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది మన ప్రపంచంలో గూడా, మన హృదయంలో గూడా. ఎప్పుడు గూడా అండి కంపేర్ చేసుకోకూడదండి ఎదుటివారితోటి. దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని తలాంతులిస్తారు. ఆ తలాంతులను బట్టి దేవుడు వారికి అప్పగించబడిన పనిలో నమ్మకంగా ముందుకు వెళ్తూ ఉంటే, ఆయన వారిని ప్రేమించి మరికొన్ని తలాంతులు ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ప్రేమించి, ఇంకా ఆశీర్వదించి ముప్పదంతులు, అరవదంతులు, నూరంతులుగా దీవించడం జరుగుతుంది, ఆశీర్వదించడం జరుగుతుంది. అంతేగాని ఒక సూది వెళ్ళి గొడ్డలతో కంపేర్ చేసుకోకూడదు. గొడ్డలి వెళ్ళి సూదితో కంపేర్ చేసుకోకూడదు. నేను చిన్నదానిని, నేను ఏమీ చేయలేకపోతున్నానని సూది బాధపడితే, గొడ్డలతో మనం క్లాత్స్ కుట్టగలమా? బట్టలు మనం కుట్టగలమా అండి గొడ్డలతోటి? నేనింత మందంగా ఉన్నాను. నా వల్ల ఏంటి ఉపయోగం? వాళ్ళు చూసారా బట్టలు కుట్టేస్తున్నారు అని సూదితో గొడ్డలికి పోల్చుకుంటే, సూది చెట్లు నరకగలదా అండి? మీరు ఆలోచించండి. కట్టెలు కొట్టగలదా సూది? దేవుడు ఎవరిని ఉంచవలసినటువంటి పరిస్థితులను బట్టి, ఎవరికిచ్చిన తలాంతులను బట్టి, ఎవరికి అప్పగించబడిన బాధ్యతను బట్టి, పరిచర్యను బట్టి దేవుడు తలాంతులు ఇవ్వడం జరుగుతుంది. కనుక అది మినిస్ట్రీలో అవ్వచ్చు, లైఫ్‌లో అవ్వచ్చు, ఎక్కడైనా కానండి. ఏ రంగంలో మనం ఉన్నా గాని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్. డోంట్ కంపేర్. డోంట్ కంపేర్. ఎందుకంటే దేవుడు ఇవ్వాలి అని నీకు ఆయన ప్రణాళికలో ఉంటే తప్పకుండా ఇస్తారు. ఇవ్వకూడదని ఆయన ప్రణాళికలో ఉంటే నువ్వు ఎంత ప్రయత్నించినా రాదు. కనుక మొట్టమొదటగా ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయంటే కంపేర్ చేసుకుంటం వల్ల వస్తాయండి. రెండోది ఏంటంటే ప్రియులారా, ఎదుటివారిని గురించినటువంటి కొన్ని ఉద్దేశాలు మన హృదయంలో నాటుకోవటం వలన వారు వేస్ట్, వారు దేనికి పనికిరారు, వారి వలన ఉపయోగం లేదు, వారి వలన ఏ ఉపయోగం లేదని కల్మషం, మత్సరం లాంటివి పెట్టుకోవడం వల్ల ఇలాంటి ఆలోచనలనేవి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే నంబర్ 1 కంపారిజన్స్ చేసుకుంటూ ఉంటాము. నంబర్ 2 ఎదుటివారి తప్పులని మనం పట్టుకుంటూ ఉంటాము. ఎదుటివారిలో ఉన్న లోపాలను మనం ఫైండ్ ఔట్ చేసే పనిలో ఉంటాము. మనకిచ్చినటువంటిది లోపాలను ఎతకటం కోసం మనం రాలేదండి ఈ భూమి మీదకి. మనం లోకానికి వెలుగుగా ఉండటం కోసం ఈ భూమి మీదకొచ్చాం. ఒక మనిషిలో లోపాలను వెతకటం కొరకు రాలా. ఆ లోపాలను సరిదిద్దడానికి మనం ఈ భూమి మీదకొచ్చాం. సరిదిద్దే ప్రయత్నంలో మనం ఏం చేస్తామంటేనండి, సరిదిద్దటం మాని అతని యొక్క జీవితాన్ని సక్రమంగా దేవుని యొక్క మార్గంలో లేకుండా అతనిని మనం కించపరిచి, అవమానపరిచి, నిందలు వేసి, అవమానం చేసి ప్రభువులో నుంచి వెళ్ళిపోయే విధంగా మనం చేస్తూ ఉంటాం. కనుక 2 విషయాల్లో మనం గనక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గనక ఈ ప్రశ్న రాకుండా జాగ్రత్త పడొచ్చు అని నా యొక్క అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను. బైబిల్‌లో మనం ధ్యానించినట్లయితే చాలా 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 లోతైన విషయాలుంటాయి. వాటిల్లో కొన్ని విషయాలు యేసుక్రీస్తు వారు ఈ సందర్భంలో మాట్లాడడం మనం గమనించొచ్చు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మనం గమనించినట్లయితే రెండవ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే యేసుక్రీస్తు సమాధానం ఏంటంటే, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని మాట్లాడుతూ 4వ వచనం మనం చూస్తే, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో. చూసారా, ఈ బిడ్డ వలె ఆయన ఒక చిన్న బిడ్డను తీసుకొని ఆయన మాట్లాడుతున్నమాట, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. అంటే
ఎవరు గొప్పవారు ఇంతకీ అంటే, ఎవరైతే తగ్గించబడతారో వారు గొప్పవారు. అంతేగాని ఈ భూమి మీద లక్షల మందికి సువార్త ప్రకటించినంత మాత్రాన కాదండి. నీలో తగ్గింపు తత్వం లేకుండా 1,00,00,000 మందికి నువ్వు సువార్త ప్రకటించినా గాని నువ్వు గొప్పవాడివి కానే కాదు. నీలో తగ్గింపు లేకుండా, నీలో ఒబీడియన్స్, విధేయత, హంబుల్‌నెస్, సాత్వికం, లోబడి ఉండటం, ఈ క్వాలిటీస్ లేకుండా నువ్వు 1,00,00,000 మందికి సువార్త ప్రకటించినా, 1,00,00,000 మందిని ప్రభువులోకి నడిపించినా, నీలో తగ్గింపు లేకపోతే నువ్వు గొప్పవాడివి కాదు. నువ్వు ఏమి చెయ్యకపోయినా విధేయుడిగా ఉంటే, ఆత్మ విషయమై దీనులైన వారిగా ఉంటే, అప్పుడు నువ్వు నీ వర్క్‌ను బట్టి కాదు గానీ, దేవుడు నీకిచ్చినటువంటి క్యారెక్టర్‌ని నువ్వు కాపాడుకున్నావు గనక, ఆ క్యారెక్టర్ విషయంలో దేవుడు చెప్పిన లక్షణాలని నీ యొక్క హృదయంలో తెచ్చుకునే ప్రయత్నం నువ్వు చేసావు గనక, తప్పకుండా నువ్వు పరలోక రాజ్యంలో గొప్పవాడివే. ఇక్కడ కొండ మీదకి ఎక్కినటువంటి వారు గొప్పవారు గాదు, కొండ కింద ఉన్నవారు గొప్పవారు కాదు. దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చారంతే. దేవుడు ఒక దీవెనిచ్చారంతే. దేవుడు ఒక ప్రేమించి ఒక బహుమానాన్ని ఇచ్చారంతే. బహుమానం పొందుకున్నంత మాత్రాన గొప్పవారా అని మనం ఆలోచించినట్లయితే, జస్ట్ ఫ్యూ మొమెంట్స్ బ్యాక్ ఇదిగో నీ మీద నా సంఘాన్ని కడతా అన్నటువంటి యేసుక్రీస్తు వారు తర్వాత కొద్ది రోజుల్లో అవ్వచ్చు, కొద్ది క్షణాల్లో అవ్వచ్చు, సాతానా వెనక్కి పో అని పేతురుని గద్దించడం జరిగింది. బహుమానం ఇచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతారని కాదండి. శిక్షించినంత మాత్రాన నరకానికి వెళ్ళిపోతారని కాదండి. కొంతమంది చెల్లెమ్మలు కూడా, తమ్ముళ్ళు కూడా ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే, ఎవరైనా సేవకులు వారు చేసినటువంటి గొప్ప పనిని బట్టి సంఘంలో ఎవరైనా విశ్వాసులు మంచిగా ఉంటే, ఆ విశ్వాసిని మనం స్టేజ్ మీదకి తీసుకొచ్చి కొంచెం మనం వాళ్ళ గురించి ఎంకరేజ్ చేసామనుకోండి, ప్రోత్సహించామనుకోండి, ఇంకంతే. యవ్వన కాలంలో ఉన్నటువంటి వారి మీద రాంగ్ థింగ్స్ పెట్టేసుకుంటారు. ఒక ఆలోచనలు పెట్టేసుకొని ఈ అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్ అయితే ఎంత బాగుంటుందో, ఈ అబ్బాయి నా లైఫ్ పార్ట్నర్ అయితే ఎంత బాగుంటుందో అంటూ ఉంటారండి. ఒక విషయంలో ఒక వ్యక్తిని ప్రోత్సహించినంత మాత్రాన అతను ప్రభు చిత్త ప్రకారంగా ఉన్న వ్యక్తి అని కాదు, పరలోకానికి వెళ్ళిపోతారని కాదు. అలాగే ఒక వ్యక్తిని ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండట్లేదని మనం ఖండించి చెప్పినంత మాత్రాన ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతారని కాదు. ఎందుకు మన జీవితంలో జరిగినటువంటి కొన్ని ఈవెంట్స్‌ని బట్టి మనం గొప్పవాళ్ళం అని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. ఎందుకు కొన్ని ప్రసంగాలు మనం బాగా చెప్పినంత మాత్రాన ప్రపంచంలో మనకంటే గొప్పవారు ఎవరు లేరని మనం ఎందుకు ఫీల్ అయిపోతూ ఉంటాం. ఎంత గొప్ప ప్రసంగికుడైనా, ఎంత గొప్ప సేవ చేసినా, ఎన్ని వేల మందికి బాప్తిజం ఇచ్చినా, ప్రపంచం అంతా తిరిగి ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోయినా, అంతర్జాతీయ సువార్థికులు, గాయకులు అయిపోయినా కానీ ప్రియులారా, మనలో గనక తగ్గింపుతనం లేకపోతే, తగ్గించుకునే స్వభావం లేకపోతే మనం గొప్పవారమే కాదు. పరలోక రాజ్యంలో గొప్పవారము కాదు. ఈ భూమి మీద గొప్పవారు అవ్వచ్చు. నువ్వు వస్తుంటే నీ వెనకాల 20 మంది సెక్యూరిటీ, ముందు 20 మంది సెక్యూరిటీ, ఇటు పక్క 2 కార్లు, అటు పక్క 2 కార్లు, నువ్వు వస్తుంటే నుంచోడాలు, చప్పట్లు కొట్టడాలు, కాళ్ళు పట్టుకోవడాలు, సన్మానాలు చేయటాలు, సేవలు వేయటాలు, ఇవన్నీ చేయొచ్చు. ఆయన అంటారు కీర్తన గ్రంథంలో, ప్రభువు దృష్టికి నిర్దోషి అయిన వాడు ధన్యుడు. దేవుని చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. మేబీ నీలో ఉన్నటువంటి ప్రసంగాలని చూసి, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని చూసి నిన్ను పొగుడుతారేమో, నిన్ను సన్మానిస్తారేమో. ఆ సన్మానాలకు మనం పడిపోకూడదు. ఆ సన్మానాల్లో నుంచి గర్వం రాకూడదు. ఆ గర్వం నుంచి నాశనానికి వెళ్ళకూడదు. నాశనమునకు ముందు గర్వము నడుచును. మనలో ఎప్పుడు కూడా అలాంటి క్వాలిటీస్ రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ మనం వెళ్ళగలగాలి. ఆత్మ విషయమే అనగా దేవుని విషయమే మనం ఎల్లప్పుడూ కూడా దీనులుగానే ఉండాలి తప్ప గర్వించకూడదు. అందుకే ఒక చిన్న బిడ్డను తీసుకొని, చిన్నపిల్లలు చూడండి ఎలా ఉంటారు వాళ్ళ యొక్క మనస్తత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. క్షమించే విషయంలో కానీ, నవ్వే విషయంలో కానీ, నవ్వించే విషయంలో కానీ, ప్రేమను చూపే విషయంలో కానీ, సాత్వికంలో కానీ సచ్ ఎ గ్రేట్ క్యారెక్టర్ అండి. అప్పుడే చాక్లెట్ కోసం అలుగుతారండి. వెంటనే బిస్కెట్ చూపిస్తే చాక్లెట్ కోసం అడిగినటువంటి ఆ సందర్భం మర్చిపోతారు వాళ్ళు. వెంటనే నవ్వుకుంటూ వచ్చేస్తారు. చూడండి, వాళ్ళకి తెలిసిన విషయాలు ఎలా చెప్తారంటే, వాళ్ళకి మాత్రమే తెలుసు అన్నట్టు, నీకేమి రాదన్నట్టు కాకుండా ఒక హంబుల్నెస్ కలిగి ఎలా ఉంటారో, అంటే వాళ్ళ క్యారెక్టర్, ఆ చిన్నపిల్లల వంటి మనస్సు మనకు ఉంటేనే పరలోకంలో మనం ప్రవేశించగలం. అలాంటి క్యారెక్టర్ మనలో లేకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ ఆ వర్క్స్ వల్ల మనం పరలోకానికి వెళ్ళలేం ప్రియులారా. కనుక
మనం పరిశుద్ధులుగా ఉంటేనే, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటేనే, ఆ దేవుని చిత్త ప్రకారంగా నడుచుకునే దానిలో పనులున్నాయి తప్ప, పనులను బట్టి మనం నడుచుకుంటున్నామని కాదు. మరి ముఖ్యంగా మన యొక్క ఆత్మపరంగా మనం ఎలా ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంటు. అందుకే దేవుని యొక్క ప్రసంగం ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాల గురించి మనం ఆలోచించినట్లయితే గనక, ఎవడు తన్ను తాను తగ్గించుకుంటారో మీరు చూడండి 18వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, కాగా ఈ బిడ్డ వల్లే తన్ను తను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని మాట్లాడుతూ 7వ వచనం మనం చూస్తే ప్రియులారా, 5వ వచనం కూడా మనం చూద్దాం. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడే. మిక్కిలి లోతైన సముద్రంలో నుంచి పడవేయుట వాడికి మేలు. అభ్యంతరములు వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవరి వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ప్రశాంతంగా ఉన్న సంఘంలో, ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ప్రశాంతంగా అందరూ వెళ్తున్నప్పుడు వాళ్ళలో అభ్యంతరాలు లేవనెత్తే వాళ్ళు చాలామంది ఉంటారండి. లైక్ ఇలాంటి క్వశ్చన్స్, ఎవరు గొప్ప, ఎవరు గొప్ప కాదు, ఎవరు ఎలాంటి వాళ్ళు అని సహోదరుల యొక్క మనస్సులో గలిబిలి ప్రశ్నలు కలిగించి సహోదరులు డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎలాగో ఉంటారు. కానీ ఆ ఉన్నవారిలో మనం ఉండకూడదు. ఏమండి, సంఘంలో అభ్యంతరాలు అనేవి రాక తప్పవు. కానీ ఎవడి వలనైతే ఆ అభ్యంతరాలు వస్తున్నాయో వాడికి శ్రమ. తప్పకుండా అభ్యంతరాలను వస్తాయి. ఎందుకంటే దుష్టుడు తప్పకుండా అభ్యంతరాలు కలుగు చేస్తాడు. వాడి పనే అది. వాడి పనే అవమానపరచడం, అభ్యంతరాలు కలిగించడం, అవిశ్వాసంలో తీసుకురావటం, అబద్ధ బోధన తీసుకురావటం, ప్రతి ఒక్కరిని అవమానపరచటం, అంతవరకు సహించకుండా చేయటమే వాడి పని. అయితే వాడు ఎవడినైతే ప్రేరేపిస్తాడో, వాడి ప్రేరేపణకి ఎవడైతే లొంగుతాడో వాడికి మాత్రం శ్రమ. మేబీ అపవాది నిన్ను కూడా ప్రేరేపించవచ్చు, నన్ను కూడా ప్రేరేపించవచ్చు, ఎవరినైనా ప్రేరేపించవచ్చు. వాడి ప్రేరేపణలకు లొంగి సంఘంలో అభ్యంతరాలు కలగజేసే వ్యక్తులుగా మనం ఉంటే మనకి శ్రమ. మనం అలాంటి వారమై ఉండకూడదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారయ్యా అంటే, అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయ్యా అంటే, దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం కొన్ని సందర్భాలు మనం జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళినట్లయితే కనుక, ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారిని తక్కువగా చూడటం, ప్రతి ఒక్కరు కూడా కంపేర్ చేసుకోవడం, ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారి లోపాలను చూసే ప్రయత్నంలో వెళ్తూ ఉంటేనే ఇలాంటి అభ్యంతరాలు అనేవి వస్తూ ఉంటాయండి. అలాంటి మనసు కాకుండా ప్రతి ఒక్కరు కూడా క్షమించే మనసు కలిగి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకునే మనసు కలిగి, ప్రేమ కలిగి, ప్రయాసపడుటకు మనం ముందుకు వెళ్తే కనుక ఇలాంటి గొడవలు ఏమీ ఉండవండి. వేరే వాళ్ళ ద్వారా రావచ్చేమో గొడవలు, కానీ వేరే వాళ్ళ ద్వారా గొడవలు వచ్చినా కూడా మనలో గనక ప్రేమ, అనురాగం, దేవుని చిత్తానుసారమైన మనస్సు మనలో ఉంటే ఎంతమంది ఎన్ని చేసినా కూడా మనం నిండు కుండలాగా కదలకుండా ఉంటాం. కానీ మనలో ప్రేమ అనే క్వాలిటీస్ లేకుండా, వాక్యం అనే గొప్ప ఉజ్జీవమైనటువంటి లోతైన విషయాలు మన హృదయంలో లేకుండా మనం ఉంటే గనక గాలికి చెదరకొట్టు పొట్టు వల్లే ఉంటామండి. అలాగే నిర్జలమైన మేఘములుగా మనం ఉంటాము. తప్పిపోవు నక్షత్రముల వల్లే ఉంటాము. అందుకే అభ్యంతరాలనే వస్తాయి బ్రదర్స్, అభ్యంతరాలనే వస్తాయి సిస్టర్స్. సంఘములో అభ్యంతరాలనే వస్తాయి. అయితే అవి వచ్చినందుకు మనం బాధపడకూడదు. అవి వస్తున్నాయి కాబట్టి మనం దిగులు చెందకూడదు. ఆ అభ్యంతరాలు నీ వలనే వస్తున్నాయేమో అని మాత్రం పరిశీలించుకోవాలి. ఆ అభ్యంతరాలలో కృంగిపోకుండా మనం నిలబడగలగాలి. ఆ అభ్యంతరాలలో ఎలా రావచ్చు బ్రదర్? ఎలాగైనా రావచ్చు, ఏ విధంగానైనా రావచ్చు. నీ మీదే నిందలు రావచ్చు, నీ ద్వారానే ఎలాగైనా అభ్యంతరాలు వస్తాయి. అభ్యంతరాలు రాకుండా మానవు. ఆ అభ్యంతరాలు వచ్చినప్పుడు, సంఘంలో చిక్కు ప్రశ్నలు వచ్చినప్పుడు, సంఘంలో చీకటి సంబంధమైనటువంటి శక్తులు రావడానికి ప్రయాసపడినప్పుడు, ప్రయత్నించినప్పుడు వచ్చే ఆ యొక్క అభ్యంతరాలలో నీవు దానికి డోర్ పాయింట్ అవ్వకూడదు, నీవు దానికి సోర్స్ పాయింట్ అవ్వకూడదు, నీవే అక్కడ ఇనిషియేషన్ అవ్వకూడదు. అందుకే ఆయన యొక్క వాక్యం చెప్తుంది, ఒకవేళ అభ్యంతరాలు కలగజేసే వ్యక్తిగా నువ్వే మారే విధంగా నీ యొక్క చెయ్యి నిన్ను అభ్యంతరపరిచింది అనుకో, అవసరమైతే నరికే అంటాడు అంతే. అంటే దాని అర్థం కత్తి తీసుకుని నరుక్కోమని కాదండి. దాని అర్థం ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం మనం చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక
మూడో అధ్యాయం మనం చూస్తే 5వ వచనం మనం చూద్దాం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. చూసారా చక్కగా ఉందో. మీ అవయవములు అంటే ఏంటి? ఇంతకీ కుడి చెయ్యి, కుడి కన్ను అనగానే దాని అర్థం ఏంటి? ఇంతకీ అవయవాలను దేంతో పోలుస్తున్నారు? మన యొక్క కన్ను ఆ దురాశకు ప్రేరేపిస్తున్నట్టయితే కనుక ఆ దురాశని చంపేయండి. దురాశని చంపేయండి. జారత్వాన్ని చంపేయండి. విగ్రహారాధన చంపేయండి. అంటే ఎళ్లి గొడవలు పెట్టుకోమని కాదండి. మన హృదయంలో వచ్చే ఆ కోరికలను మనం ఏం చేయాలి అంటే చంపివేయాలి. ధనాపేక్ష చంపేయండి. ధనాన్ని సంపాదించుకోవాలనే కోరిక నీలో ఉంటేనే నువ్వేం చేస్తావు తెలుసా? సంఘంలో ఎవడు గొప్పవాడు, ఎవడు గొప్పవాడు కాదు. వాడికి నెక్లెస్ ఉంది, నాకు నెక్లెస్ లేదు, ఇది అది అని వస్తూ ఉంటాయి. వాడికి కారు ఉంది, నాకు కారు లేదు. వాడికి బంగ్లా ఉంది, నాకు బంగ్లా లేదు. నేను బంగ్లా సంపాదించుకోవాలి. వాట్ ఈస్ దిస్? జీవపుటంపం. ధనాపేక్ష అనే ఒక 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 ఆలోచన నీలో వస్తుంది. యు షుడ్ కిల్ ఇట్. దాన్ని చంపేయాలి. నువ్వు దాన్ని మనసులో పెట్టుకొని ఆ చేదైన వేరు నీ మనసులో పెట్టుకొని నువ్వేం చేయటం ప్రారంభిస్తావంటే ఎదుటివాడితో పోల్చుకోవడం ప్రారంభిస్తావు. అక్కడి నుంచి ఏం చేయడం ప్రారంభిస్తావంటే వాడు ఎన్ని మోసాలు చేస్తున్నా అలా వచ్చిందని చెప్తా ఉంటావు. వాడి గురించి నిందలు స్ప్రెడ్ చేస్తూ ఉంటావు. వాడి గురించి రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటావు. వాడి గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటావు. వాడిని చూస్తే తట్టుకోలేవు, వాడిని చూసి సహించలేవు, వాడిని చూసి నిలకడగా ఉండలేవు. వాడి మీద ద్వేషం, విషపు చూపు. ఇవన్నిటి సోర్స్ పాయింట్ ఏంటయ్యా అంటే మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మనం గమనించవచ్చు. దురాశ ఇవన్నీ ఏంటి? ఎందుకంటే మన అవయవంలో వచ్చే కోరికలు ఇవన్నీ కూడా. ఒక అమ్మాయిని చూస్తావు, ఇష్టపడతావు. దేనికి ఇష్టపడాలి? ఎందుకు ఇష్టపడాలి? ఒక అబ్బాయిని చూస్తావు, ఇష్టపడతావు. దేనికి ఇష్టపడుతున్నావు? దేవుడు ప్రతి దానికి సమయం అని చెప్పాడు కదా బ్రదర్. దేవుడు ప్రతి దానికి సమయం అని చెప్పాడు కదా సిస్టర్. మరి నీ సమయం కాని సమయంలో ఎవరినో ఎందుకు ఇష్టపడుతున్నావు? అపవాది నిన్ను అభ్యంతరపరచటానికి సోర్స్ పాయింట్గా యూజ్ చేస్తున్నాడు. సో యూ షుడ్ కిల్ ద డిజైర్స్ ఇన్ యువర్ హార్ట్. నీకు హృదయంలో వచ్చే ప్రతి కోరికను, వాక్యానికి విరుద్ధమైన ప్రతి కోరికను మనం ఏం చేయాలంటే చంపివేయండి. ఎందుకంటే ఆ కోరిక కలిగి ఈ భూమి మీద బ్రతకటం ఎంత ప్రమాదకరం అంటే నరకానికి వెళ్ళిపోతావు. ఆ కోరిక లేకుండా పరలోకానికి వెళ్ళటం మంచిది కదా. నీ కన్నులతో ఒక నిబంధన చేసుకోవాలి. నేను ఇక కన్యకను చూడనని ఒక నిబంధన చేసుకోవాలి. నీ పాదములతో ఒక నిబంధన చేసుకోవాలి. దేవునితో ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రతి విషయంలో కూడా ప్రభు నామానికి, ప్రభు చిత్తానికి అనుకూలంగా వెళ్ళేలాగా నిన్ను నువ్వు పురుకొల్పుకోవాలి. అంతేగాని చూడండి చక్కగా చెప్తున్నాడు. మీరు గమనించినట్లయితే నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, చూద్దాం ఆ మాట. 9వ వచనం మనం చూద్దాం. 18-9 వచనం మనం చూస్తే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్ని నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. చూసారా చక్కగా ఉందో. ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూచుకున్నాడు. వీరి దూతల పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచున్నాను మీతో చెప్పుచున్నాను అని చెప్పి ఆయన అంటున్నారు. నిన్ను నువ్వు చూసుకోవాలి. అలాగే నిన్ను నువ్వు చూసుకోవాలంటే నువ్వు పడిపోకుండా నిన్ను చూసుకోవాలి. అలాగే అని చెప్పి 11వ వచనం మనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి వర్ణన దేవుడు మనకి ఇస్తున్నారు. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా? వాడు దాన్ని కనుగొనేలా 99 గొర్రెలను గురించి సంతోషించినంత కంటే దాని గురించి ఎక్కువగా సంతోషించిన మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే మన ద్వారా అభ్యంతరాలు రాకుండా ఉండడానికి మనం ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎంతైనా తగ్గాలి. దేవుని కొరకు మనం ఎంత తగ్గాలంటే అంత తగ్గాలి. నీ ద్వారా ఒక అభ్యంతరం రాకూడదు. నీ ద్వారా సంఘంలో డిస్టర్బెన్సెస్ రాకూడదు. నీ ద్వారా సహోదరుల హృదయాలలో డిస్టర్బెన్సెస్ రాకూడదు. నీ ద్వారా సాతానుడు తనకి క్రియలు జరిగించకూడదు. అందుకు నువ్వేం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఉన్నటువంటి శరీర కోరికలను, నీలో ఉన్నటువంటి లోక సంబంధమైన ఆలోచనలు చంపేయాలి. నెంబర్ 2 ఏంటంటే ఎవరైనా కానీ తప్పిపోయే స్థితిలో ఉంటే వారి నిమిత్తం నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి. వారి కొరకు నువ్వు ఎన్నో చెయ్యాలి. చూసారు అంత చక్కగా చెప్తున్నారు. అందుకే మీరు చూస్తే ఒక సహోదరుడు ఒకవేళ నీ ఎడల తప్పిదం చేస్తే
ఒకవేళ నీ విషయంలో తప్పిదం చేస్తే నువ్వేం చేయాలో తెలుసా? ఇగో ఫీలింగ్స్‌కి వెళ్ళకూడదు. నువ్వేం చేయాలో తెలుసా? తప్పు నీది ఉన్నా, నీది లేకపోయినా, తప్పు నీది ఉన్నా, నీది లేకపోయినా, నీ తప్పుంటే ఏం చేయాలి? అదిగో మత్తయి సువార్తలో చెప్పారు యేసుక్రీస్తు 5వ అధ్యాయంలో. నువ్వు బలిపీఠం వద్దకు వెళ్తున్నావు, అర్పించుట కొరకు వెళ్తున్నావు, నీ తప్పు ఉందని అర్థమైంది. యూ హ్యావ్ టు గో దేర్. గో దేర్. లీవ్ ద సాక్రిఫైజెస్, ఆఫరింగ్స్‌ని అక్కడ వదిలేయండి. వదిలి ఫస్ట్ సహోదరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించయ్యా. ఫస్ట్ సమాధానపడు. ఎందుకంటే ఒక్కడు కూడా నశించిపోవటం తండ్రికి ఇష్టము కాదు. ప్రతి ఒక్కడు నశించకుండా పరలోకానికి వెళ్ళాలి. సంఘములో వాళ్ళు అస్సలు నశించకూడదు. ఎందుకంటే మరి వారు ఒకప్పుడు లోకాన్ని విడిచిపెట్టి సంఘంలోకి వచ్చారు. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా నీ ద్వారా పోయే విధంగా ఉంటే, నీ ద్వారా నష్టపోయే విధంగా ఉంటే నువ్వు తగ్గవా? పౌలు గారు అంటారు, ఇదిగో నా సహోదరుడికి అభ్యంతరం కలగకుండటానికి నేను మాంసం మానేస్తా, మాంసం తింటే మానేస్తా. వాళ్ళు ఫీల్ అవుతున్నారా? ఓకే, నేను తగ్గించుకుంటా. అతను ఫీల్ అవుతున్నాడా? ఓకే, నేను తగ్గించుకుంటా. అతనికి అభ్యంతర కారణంగా ఉందా? నేను తగ్గించుకుంటా. అతను డిస్టర్బెన్స్ అవుతున్నాడా? నేను తగ్గించుకుంటా. అంటే ఒక వ్యక్తిని దేవునిలో నిలబెట్టడానికి మనలో వచ్చే ప్రతి కోరికను వాక్య సంబంధంగా మనం ఎదుర్కోవాలి. వాక్యానుసారంగా దాంతో ఫైట్ చేయాలి. వాక్యానుసారంగా ఆ కోరికలు మనలో లేకుండా, చేదైన వేరు లేకుండా మనం తీసివేసుకోవాలి. ఎంత దూరం వెళ్ళాలంటే ప్రియులారా, చాలా దూరం వెళ్ళాలి. ప్రభువులోకి రాకముందు మనం అంత తగ్గుండం. ప్రభువులోకి వచ్చాక చాలా తగ్గాలి. డౌన్ టు ఎర్త్ అంటారు చూసావా, అంతవరకు తగ్గాలి. యేసుక్రీస్తు వారు తగ్గలేదా? తగ్గలేదండి, తగ్గారండి. పరలోకములో ఉన్నటువంటి వ్యక్తి ఈ భూమి మీదకి రావటం అనేది ఎంత తగ్గటం ఆలోచించండి ఒకసారి. ఎంత తగ్గటం ఆలోచించండి. రావటం మాత్రమే కాకుండా ఒక మనిషి పోలికగా పుట్టడం, అది ఇంకా తగ్గటం. దాసుని స్వరూపం ధరించడం, అది ఇంకా తగ్గటం. నీ కొరకు, నా కొరకు తను రిక్తునిగా చేసుకోవటం, అది ఇంకా తగ్గటం. నీ కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చటం, అది ఇంకా తగ్గటం. ప్రియులారా, తన మొహం మీద ఉమ్ము ఇస్తే తండ్రి ఇలా క్షమించు అని చెప్పటం, ఇంకా తగ్గటం. ఎంత తగ్గారు యేసు ప్రభువారు, ఎంత లోబడ్డారు దేవుని యొక్క వాక్యానికి, ఎంత మాదిరి మనకు ఉంచిపోయారు. కనుక మనలో వచ్చే కోరికలు మొట్టమొదటిగా మనం అణుచుకోవాలి. ఆ కోరికలు మనం చంపివేయాలి. రెండవది ప్రియులారా, ఆ కోరికల వలన వేరే వాళ్ళు ఎవరు డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వకుండా, ఎవరైనా కానీ సంఘంలో వారు నరకానికి వెళ్ళిపోయే విధంగా ఉంటే, సంఘంలో వారు ఎవరైనా కానీ దెబ్బతినే విధంగా ఉంటే, అది నీ ఎడల జరిగిన మిస్టేక్ అయి ఉంటే కనుక, ఒకవేళ అది నీదా అతనిదా? నీదైతే ప్రియులారా ఏ మాత్రం ఆలోచించకండి, ఏ మాత్రం ఆలోచించుకుని. కొంతమంది యుగో ఫీలింగ్స్ చూపిస్తుంటారు. నేను ఇప్పుడు సారీ చెప్తా వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇప్పుడు సారీ చెప్తే వీళ్ళు ఏమనుకుంటారు, నా గురించి చాలా గొప్ప. ఎవడికి గొప్ప? నువ్వు ఎంతోడివైతే, ఎంత పెద్ద పాస్టర్ అయితే ఏంటి, ఎంత పెద్ద సేవకుడు అయితే ఏంటి, ఎవడే నువ్వైతే ఎవడికేంటి? నీ ద్వారా ఒకడు నశించిపోయే స్థితికి వెళ్ళినప్పుడు యూ షుడ్ డౌన్, దట్స్ ఇట్. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు ఎంత గొప్పవాడివైనా కానీ దేవుని యొక్క సహోదరుడు పోయే స్థితిలో ఉన్నప్పుడు వాక్యానుసారంగా నువ్వు ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకునే విషయంలో నీ మనస్సుకు నచ్చినా నచ్చకపోయినా ఆ పని నువ్వు చేస్తే సంఘంలో నీ వాల్యూ పెరిగినా తగ్గినా సంఘంలో ఉన్న అందరూ వచ్చి ఎస్ దిస్ పాస్టర్ ఈజ్ గ్రేట్ అన్నారు. నో, దిస్ చర్చ్ లీడర్ ఈజ్ గ్రేట్ అన్నారు. అబ్బా, అన్నయ్య చాలా గొప్ప అన్నారు. అసలు ఈ అక్క చాలా గొప్ప అన్నారు. అయితే ఏంటి? దేవుడు అంటున్నాడు, ఇదిగో పరలోకములో ఉన్న ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. అంతేగాని మనుషులందరూ పొగిడితే కాదు. కనుక నెంబర్ 1 మనలో వచ్చే కోరికలు మనం అణుచుకోవాలి. నెంబర్ 2 మన ద్వారా ఎవరు డిస్టర్బెన్స్ అవ్వకుండా చూసుకోవాలి. మన ద్వారా అభ్యంతరాలు రాకుండా చూసుకోవాలి. ఎవరైనా తప్పిపోతున్నప్పుడు, ఎవరైనా దారి తప్పి వెళ్ళిపోతున్నప్పుడు వారిని మంచి మార్గంలోకి తీసుకురావటానికి మన వంతు ప్రయత్నం కాదు ప్రియులారా, మనం మరణించేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. మరణించేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అదే ప్రశ్న పేతురు గారికి వస్తుందండి. పేతురు గారికి వస్తుంది. మీరు చూస్తే 21వ వచనం మనం చూస్తే పేతురు గారు అంటున్నారు, ఆ సమయం మన పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, సచ్ ఎ గ్రేట్ క్వశ్చన్, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల
నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి? 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్, 4 టైమ్, 5 టైమ్స్ చెప్పండి ప్రభువా అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు చక్కటి సమాధానం చెప్తున్నారండి. ఎందుకంటే మనలో చాలా మందికి పేషెన్స్ ఉండదు. ఉండదండి. ఇక నా వల్ల కాదురా బాబు! వాడిని నేను క్షమించలేను. వాడికి ఎన్ని సార్లు చెప్పానో అస్సలు ఆడు మారనే మారడు. ఈమెకి ఎన్ని సార్లు చెప్పానో మారనే మారరు. వేస్టేహే ఇంక చెప్పడం వేస్ట్. నా వల్ల కాదులే ఇంక నా ఓపిక అయిపోయింది. ఇంక నా వల్ల కాదు. అంటా ఉంటామండి. అంటూనే ఉంటాం. మనం అలాగే అంటూ ఉంటాం. అప్పుడు యేసు ప్రభువారు చెప్పే సమాధానం. ప్రియులారా మీకో విషయం చెప్పమంటారా? క్రిస్టియానిటీకి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మూల మూలాలలో బేసిక్స్ అండి. ఫౌండేషన్ అంటారు చూసారా? పునాదులు. క్రిస్టియానిటీకి ఉన్న పునాదులు. వాటిలో నంబర్ 1 అవ్వచ్చు, నేను కేటగరైజ్ చేయట్లేదులే గానీ, ప్రధానమైన వాటిలో ఒకటి క్షమించడం. ఎంత ఎంత ప్రధానమైనదంటే, ఆ ఒక్క క్వాలిటీ తోటే నిజంగా మన లైఫ్ 99% చేంజ్ చేసుకోవచ్చండి. ఒక్క క్వాలిటీ. క్షమాపణ అనే ఒక క్వాలిటీ తోటి మన లైఫ్‌ని 99% చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగాలి. ఎవరైనా తప్పు చేసినప్పుడు క్షమించాలి. 2 క్షమాపణ అడగాలి, క్షమించాలి. ఈ 2 విషయాల్లో గనక ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత గొప్పవాడివైనా, ఎంత పెద్ద సేవకులైనా, ఎంత పెద్ద ప్రసంగికులైనా, ఎంత పెద్ద అంతర్జాతీయ సువార్థికులైనా, ఎంత పెద్ద ప్రధాని అయినా, ఎంత పెద్ద గొప్పవారైనా గానీ 2 విషయాలు. నంబర్ 1 ఏంటంటే క్షమాపణ అడగాలి. నంబర్ 2 ఏంటంటే హార్ట్‌ఫుల్‌గా, హోల్ హార్టెడ్‌గా మనం ఏం చేయాలంటే క్షమించగలగాలి. ఈ 2 మనం చేస్తే నిజంగా మన లైఫ్ చాలా బావుంటుందండి. అందుకే పేతురు గారికి యేసుక్రీస్తు వారు చెప్పే సమాధానం మనం చూస్తే, అందుకు యేసుక్రీస్తు వారు 32వ వచనం 22వ వచనం మనం చూస్తే, అందుకు యేసు అతనితో ఇట్లనెను 7 మార్లు మట్టుకే కాదు, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుగా నీతో చెప్పుచున్నాను అని చెప్పి ఒక మంచి ఉపమానం తీసుకుంటారండి యేసుక్రీస్తు వారు. ఒక యజమానుడు 10,000 తలాంతులు, మీరు బాగా చూస్తే అక్కడ ఎన్ని తలాంతులు అంటే 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకనికి వాడు వస్తాడు. తండ్రి లేదంటే యజమానుడా, మై డియర్ బాస్ నన్ను క్షమించు అన్నప్పుడు ఆ యజమానుడు అతనిని క్షమించి అతని యొక్క అప్పును రద్దు చేస్తారు. ఇతనెళ్ళి చాలా లెస్ అమౌంట్, ఐ థింక్ 100 దేనార్లు మనం చూస్తే 100 దేనార్లు అందులో ఉన్నటువంటిది ఇతనికంటే చాలా లెస్ అమౌంట్. నా యొక్క అప్పు తీర్చవా అంటే, లేదు నువ్వు కట్టాల్సిందని చెప్పేసి కొన్ని యాక్షన్స్ తీసుకుంటాడు సార్. అప్పుడు యజమానుడు అనే మాట మనం చూస్తానండి. ఇది 33వ వచనం, 32వ వచనం మనం చూస్తే, అప్పుడు వాడి యజమానుడు వాడిని పిలిపించి చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతియు క్షమించితిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పును. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చున్నదంతా చెల్లించే వరకు వాడిని బాధపరచువానికి అప్పగించెను. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమైన ఎడల చేయును. ఎవరండి మనం? ఎలాంటి వారమండి మనం? మన చరిత్రలోకి వెళ్ళి చూస్తే కొంతమంది ఉంటారండి యూట్యూబ్‌లో. కొంతమంది యూజ్‌లెస్ ఫెలోస్. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఒక పాస్టర్ గారికి గాని, ఒక పాస్టరమ్మ గారికి గాని సంబంధించినటువంటి చరిత్రను తవ్వుతూ ఉంటారు. వీళ్ళకేం పని ఉండదు ఇంకా. ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో ఇంట్రెస్ట్‌గా ప్రకటన గ్రంథం మీద పెడితే నాకు తెలిసి చాలా విషయాలు వస్తాయి. ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాలను వెతికే ప్రయత్నంలో ఎంత దూరం వెళ్తారంటేనండి, దాన్ని మనం వర్ణించలేం అంతే. వెతికి ఏం చేస్తారు? యూట్యూబ్‌లో పెడతారు. యేసుక్రీస్తు వారు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారా? వెతికి యూట్యూబ్‌లో పెట్టడానికి వచ్చారండి? ఈ పాస్టర్ తెలుసా? అలాంటోడంట. ఈ పాస్టరమ్మ తెలుసా? ఇలాంటిదంట. ఆ పాస్టర్ తెలుసా? అలాంటోడంట. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పబ్లిక్‌లోకి తీసుకురావడానికి నువ్వు ఎవరింతకి? హూ ఆర్ యూ? దేవుడు అంటున్నాడండి. దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు. వెతుకు అని చెప్తున్నాడు ఆయన. నశించిన దాన్ని వెతకమన్నాడు కానీ లోపాలని వెతకమనట్లేదు ఆయన. లోపాలని వెతకమనట్లేదు.
ప్రతి ఒక్కరు మనుషులే. ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తారు. దాని అర్థం దేవుడు తప్పు చేయమని ప్రోత్సహిస్తున్నారా? కాదు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నువ్వు కనికరింపబడ్డావు కదా, నీ జీవితం నా జీవితం ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళి మనం ఆలోచించుకుంటే ఎంత వరస్ట్గా ఉంటుందంటే 10,000 తలాంతులు అచ్చి ఉన్నాం మనం. అంటే అంత ఘోరమైనటువంటి పాపులో మనం మన 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 పాపాలకి క్యాల్కులేట్ చేసి దేవుడే గనక మన మీద శిక్షించటం ప్రారంభిస్తుందండి, నిజంగా మనం దేనికి పనికిరానటువంటి వారమండి. అల్పులము, అధములము, ఘనహీనులము, దేనికి పనికిరాని వారు. అలాంటి నిన్ను నన్ను దేవుడు ఏం చేశారయ్య అంటే ప్రేమించి దగ్గరికి తీసుకొని హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని కౌగిటిని చేర్చుకొని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వాక్యాన్ని చదవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చి ఒక గొప్ప వ్యక్తిగా సంఘములో నిన్ను చేర్చుకొని పరిశుద్ధ జనముగా దేవుని సొత్తుని ప్రజగా మనల్ని నియమిస్తే ఈరోజు నువ్వెళ్ళి వేరే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి వాటిని క్షమించకుండా వాటిని పట్టుకొని లాగుతున్నా అంటే సచ్చే ఇడియాటిక్ థింగ్ అండి అది. చెడ్డదాసుడా, వర్స్ట్ ఫెలో, వెస్ట్ ఫెలో, చెడ్డదాసుడా, వాట్ ఆర్ యు డూయింగ్? కనుక ఎదుటి వారిని మనం క్షమించగలగాలని, ఎందుకంటే నిన్ను దేవుడు క్షమించారు కదా. నేను క్షమించినప్పుడు నువ్వు వాడిని ఎందుకు క్షమించట్లేదు? దేవుని ప్రశ్న. నేను నిన్ను క్షమించినప్పుడు నువ్వు వాడిని ఎందుకు క్షమించట్లా? నేనే వాడిని క్షమిస్తున్నప్పుడు నువ్వెందుకు క్షమించట్లా? దేవుడు అతన్ని క్షమించారు కదండి, మారు మనసు పొందడానికి సమయం ఇచ్చారు కదండి, అతన్ని ఇంకా భూమి మీద ఉంచారు కదండి. అతన్ని దేవుడు ఇంకా భూమి మీద ఉంచినప్పుడు, అతను మారు మనసు పొందడానికి ప్రకటన 2:21 ప్రకారంగా దేవుడే సమయాన్ని ఇచ్చినప్పుడు, దేవుడే అతనికి సమయాన్ని ఇచ్చినప్పుడు వై డోంట్ యు గివ్? వై కాంట్ యు గివ్? నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు? నువ్వెందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు గనక అతనిని క్షమించకపోతే, హృదయపూర్వకంగా క్షమించకపోతే నీ విషయంలో నేను అలాగే ఉంటాను దేవుడు అంటున్నాడండి. కనుక మనం ఏం చేయాలి అంటే మొట్టమొదటగా మనలో లోపాలు లేకుండా మనం కాపాడుకోవాలి. లోపాలు ఉంటే దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. తర్వాత ఎదుటి వారిలో లోపాలు నీకు కనబడితే వెతికినప్పుడు కనబడటం కదా, నీకు కనబడితే అప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ కూడా మనం చాలా రాంగ్ స్టెప్ తీసుకుంటామండి. ఒక మనిషి తన జీవితంలో చేసే మిస్టేక్ని 3 కేటగిరీస్గా మనం వర్ణించవచ్చు బైబిల్ ప్రకారంగా. నెంబర్ 1 పర్సనల్ లైఫ్, నెంబర్ 2 నీ లైఫ్లో జరిగినటువంటివి, నెంబర్ 3 బోధపరంగా జరిగినటువంటివి. వాక్యానుసారంగా ఒకవేళ తప్పు చేశారా, అది పర్సనల్ లైఫా, నీకు కనెక్ట్ అయ్యిందా? బోధ అయితే కనుక ఎవరిని విడిచిపెట్టొద్దన్నాడు దేవుడు. బోధ అయితే కనుక ఎవరిని విడిచిపెట్టొద్దన్నాడు. 1 తిమోతి 5:20 ప్రకారంగా అందరి ఎదుట గద్దించు. ఒకవేళ బోధ విషయంలో తప్పు చేశారా, బోధ విషయంలోనే మార్చారా, బోధనే తారుమారు చేస్తున్నారా, అందరి ఎదుట గద్దించు. ఇతరులు భయపడు నిమిత్తము, ఇతరులందరూ కూడా వాక్యాన్ని తప్పుగా బోధించడానికి భయపడాలి. అలా భయపడు నిమిత్తము అందరి ఎదుట గద్దించు. వ్యక్తిగతంగా పాపం చేస్తున్నాడా? గలతీ పత్రిక 6:1 మనం చూడాలి. సాత్వికమైన మనస్సుతో నీవును అలాంటి వాడివని గుర్తించి, గలతీ పత్రిక చూద్దామా? 6వ అధ్యాయం, గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1 మనం గమనించినట్లయితే కనుక, గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1 మనం చూస్తే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఆత్మ సంబంధమైన మీరు ప్రతి వాడును తాను శోధింపబడుతున్నేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మంచి మనసుతో అట్టి వారిని మంచి మార్గములోకి తీసుకుని రావాలి. అంతేగాని యూట్యూబ్లో పెట్టేసి, అక్కడ పెట్టేసి, ఇక్కడ పెట్టేసి, సంఘంలో మొత్తం అతని గురించి గోల చేసేసి అతనికి మారటానికి అవకాశం లేకుండా దారులన్నీ మనం మూసేస్తే అతను ఎలా మారు మనసు పొందుతాడండి? వాక్యానికి ఎంత విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు తెలుసా? ఏదైనా తప్పిదంలో చిక్కుకున్నాడు, దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ? సాత్వికమైన మంచి మనసుతో, అంతకంటే ముందు నీవు కూడా ఆ పాపంలో పడిపోతావేమో అని పరీక్షించుకుంటూ చెక్ చేసుకుంటూ అతనిని మంచి మార్గంలోకి తీసుకుని రావాలి. లేదు, నీ విషయంలో తప్పు చేశాడు, అతను కాకుండా అతను నిన్ను కూడా లాగాడు, నీ మీద ఏదో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నాడు, నీ గురించి చెడగా మాట్లాడుతున్నాడు, నీ గురించి వేరేలా మాట్లాడుతున్నాడు, నీ పట్ల నీ యొక్క హృదయం విషయంలో నీ పర్సనల్ లైఫ్లోకి వచ్చి ఏదో తప్పు చేశారు. అప్పుడు ఏం చేయాలి? ఇదిగో మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుంచి 20 వరకు దేవుడు చక్కగా చెప్తున్నారు. ఏం చేయాలి అప్పుడు? మొట్టమొదటి నువ్వు వెళ్ళాలి, ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడు. నీ మాట విన్నాడా? ఓకే. వినలేదా? అక్కడ నువ్వు చేయాల్సింది
ఆర్గ్యుమెంట్లో విన్ అవటం కాదు, అక్కడ నువ్వు పెట్టుకున్న గొడవలో విన్ అవటం కాదు. సహోదరుని విన్ చేయాలి. నువ్వు గొడవలో ఓడిపోయినా పర్లా, ఆ పంతంలో నువ్వు తగ్గినా పర్లా, నువ్వు ఓడిపోయినా పర్లా, అతను మాత్రం దేవుని యొక్క ఆలోచనలో నుంచి, దేవుని యొక్క చిత్తములో నుంచి తొలగిపోకుండా జాగ్రత్త పడాలి. అతన్ని మనం సంపాదించుకోవాలి. గొడవలో నువ్వు ఓడిపోతే ఏమైంది? దేవుడు చూస్తున్నారు. ఎవరు దోషి ఎవరు నిర్దోషి దేవుడు చూస్తున్నారు. అతను దేవునిలో నుంచి వెళ్ళిపోకుండా, అతను సంఘంలో నుంచి వెళ్ళిపోకుండా, అతను వాక్యంలో నుంచి వెళ్ళిపోకుండా, అతను దేవుని యొక్క ఆలోచనలో నుంచి వెళ్ళిపోకుండా, అతని హృదయంలో దేవుడు వెళ్ళిపోకుండా మనం ఏం చేయాలి తెలుసా? అతన్ని మంచి దారికి తీసుకొని రావాలి. అతను నీ మాట వినలా, అప్పుడు ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్ళి ఏం చేయాలి చెప్పు. వారి మాట వినలా, అప్పుడు సంఘానికి చెప్పు. అంతేగాని వెంటనే వచ్చేసి ఒక పెద్ద స్క్రీన్ వేసేసి ఒక పెద్ద గొడవ చేసేసి ఇలా చేయమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. మనం చేసే పొరపాటు అండి. అది ఏ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది? అక్కడ జరుగుతున్నటువంటి లోపం అనేది ఏ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది? పర్సనల్ లైఫా, నీకు సంబంధించినటువంటి లైఫా, వ్యక్తిగతమైనటువంటిదా, వాక్యము విషయంలోనా? వాక్యము విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు. అందరి ఎదుట గద్దించాలి. అది అతనిని కాదు, అతని బోధని గద్దిస్తూ అతనికి హెచ్చరిస్తూ ఖండిస్తూ బుద్ధి చెప్పాలి. వ్యక్తిగతమైనదా? డోంట్ ఇంటర్ఫియర్ ఇంటూ ద చర్చ్. సంఘంలో తీసుకురాకుండా అతనిని వ్యక్తిగతంగా నువ్వు మంచి మార్గంలో తీసుకొని వచ్చే ప్రయత్నం చేయాలి. నీకు వ్యక్తిగతంగా నీకు ఆత్మకి జరిగిందా? అప్పుడు ఏం చేయాలి? దానికి ఒక ప్రొసీజర్ చెప్పారు యేసుక్రీస్తు వారు. కనుక ప్రియులారా, ఇదంతా దేనికి కారణం అనగానే మనకు అర్థమవుతుంది క్షమాపణ. ఈ 18వ అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుని యొక్క సంఘంలో నుంచి ఒకరైనా నశించిపోవడం అనేది దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. సంఘములోని వారు ఇతరులను రక్షించడం కొరకు ముందుకెళ్ళాలి, కానీ వాళ్ళు నశించిపోవడానికి నువ్వు కారణం అవ్వకూడదు. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక ఈ చాప్టర్ మీకు అర్థమైంది అనుకున్నాను. ఇందులో మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా సాటర్డే జరిగే సెషన్కి మీరు అటెండ్ అవ్వండి. తప్పకుండా మీ ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అనేకమైన విషయాలు మీ చిత్త ప్రకారంగా తెలుసుకుని ధ్యానించి వాటి ప్రకారం నడుచుకున్నట్లుగా మాకు సహాయించండి తండ్రి. మీ కృపలో ప్రభువా మేము స్థిరంగా నిలబడి తండ్రి, అంచెలంచెలుగా మేము ఎదుగుచూ తండ్రి అనేక మందిని మీ యొక్క రక్షణలోకి నడిపించే ధన్యతను అందించిన తండ్రి. ప్రభువా మా దేవ తండ్రి, మీ యొక్క నామానికి మహిమకరంగా ప్రతి ఒక్కరు నిలబడినట్లుగా సహాయించండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయించండి తండ్రి. ఎవరైతే ప్రభువు యొక్క పరిచర్యకు సహకారంగా నిలబడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువు నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేసే ప్రతి వ్యక్తిని, ప్రతి సేవకులను, వారి కుటుంబాలను మరి దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిచయం తండ్రి మీరు విస్తరింపండి, నడిపించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారం నడిపించమని, సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట యొక్క ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.